హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ సరైన తీర్పు. ఒకసారి గంగాధరం, దశరథం అనే బాటసారులు ప్రయాణం చేస్తూ చీకటి పడేసరికి ఒక అన్న సత్రంలో భోజనం చేసి పడుకున్నారు. వారిద్దరివి వేర్వేరు ఊళ్ళు, పరిచయస్తులు కూడా కారు. గంగాధరం చెవులకు బంగారు పోగులున్నాయి. సత్రంలోకి వచ్చినప్పటి నుండి దశరథం దృష్టి గంగాధరం బంగారు పోగులపైనే ఉంది. ఎలాగైనా వాటిని కాజేయాలని గంగాధరంతో స్నేహం నటించి అతని పక్కనే పడుకున్నాడు దశరథం. ప్రయాణ బడలిక వల్ల గంగాధరానికి గాఢంగా నిద్రపట్టింది. బాటసారులంతా గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో దశరథం కుడి చెయ్యి తల కింద పెట్టుకొని నిద్రపోతున్న గంగాధరం ఎడమ చెవి పోగును జాగ్రత్తగా కాజేశాడు. అతను ఎటూ కదలకుండా అలాగే పడి ఉండటం వల్ల కుడి చెవి పోగు కాజేయలేకపోయాడు. తెల్లవారాక తన ముఖం చూసుకున్న గంగాధరానికి ఎడమ చెవి పోగు లేకపోవడం కనిపించింది. పక్కనే ఉన్న దశరథం కుడి చెవికి తన ఎడమ పోగు ఉండడం చూసి, నీవు నా చెవి పోగు దొంగిలించావు కదా, నా చెవిపోగు నాకు ఇచ్చేయి అన్నాడు గంగాధరం కోపంగా. దశరథం మరింత కోపంగా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే నా చెవిపోగు తీసుకొని ఎక్కువగా మాట్లాడతావా అంటూ గంగాధరం పైకి ఎగిరాడు. కొంతసేపు వాదులాట తర్వాత గంగాధరం, దశరథం న్యాయాధిపతి సమక్షానికి వెళ్ళారు. వాళ్ళిద్దరి వాదన విన్న న్యాయాధిపతి, మీరిద్దరూ రాత్రి ఎలా పడుకున్నారో ఇక్కడ నేల మీద అలా పడుకొని చూపించండి అన్నాడు న్యాయాధిపతి. వారికేమీ అర్థం కాక అలాగే పడుకున్నారు. న్యాయాధిపతి వారిద్దరిని సమీపించి పరీక్షించి చూశాడు. అంతే, దొంగెవరో ఆయనకు అర్థమైపోయింది. వెంటనే దశరథాన్ని చూస్తూ, నీ చెవిపోగు గంగాధరం కాజేశాడన్నావుగా, అది ఏ చెవిపోగు అడిగాడు న్యాయాధిపతి. తాను దొంగిలించిన చెవిపోగు కుడి చెవికి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి గంగాధరం కాజేసింది ఎడమ చెవి పోగని చెప్పాడు దశరథం. దొంగ దొరికాడు. దశరథం, నేరం నువ్వే చేశావు. కుడి చెయ్యి తల కింద పెట్టుకొని పక్కకు తిరిగి నిద్రపోతున్న గంగాధరం ఎడమ చెవి పోగు నువ్వే కాజేసి అతనిపై నేరం మోపుతున్నావు. నిజం ఎప్పటికీ దాగదు అని గంగాధరానికి చెవిపోగు ఇప్పించి దశరథానికి 6 నెలల జైలు శిక్ష విధించాడు న్యాయాధిపతి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.